ఏం లేదు. ఆ కథే అసలు ఆ కథ పేరే 'ముదిమిసిమి'. హ్మ్. అంటే ముసలితనంలో ఉన్నటువంటి ఒక వెలుగనమాట. హ్మ్. అంటే మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, యువతీ యువకుల మధ్యే ప్రేమ అనుకుంటాం. ప్రేమనేది అందరు అన్ని వయసుల వాళ్ళకి ఉంటుంది. ముసలి వాళ్ళకి ఉంటుంది. కూతుళ్ళ మీద ఉంటుంది, కొడుకుల మీద ఉంటుంది. వాళ్ళకి తల్లి మీద ఉండొచ్చు, తండ్రి మీద ఉండొచ్చు. చిన్న పిల్లలకి స్నేహాలు ఉండొచ్చు. ఎన్నో రకాల ప్రేమలున్నాయి. ఒక మంచి ప్రేమ కథ అన్నప్పుడు కేవలం యువతీ యువకులనే తీర్చి చూపించక్కర్లేదు. ఎందుకంటే మనకి సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు కేవలం యువతీ యువకుల మధ్యే. అవును. వాళ్ళు ప్రేమించుకోవటం, మధ్యలో అపార్థాలు రావటం, ఎవళ్ళో అడ్డం పడటం, చివరికి వాళ్ళు విజయం పొందటం లేదా విఫలం అవ్వటం. అంతే, అంతవరకే ప్రేమ అంటే. తర్వాత పెళ్ళి అయిందా? పెళ్ళయిన తర్వాత ఏమైంది అనేది కూడా ఉండదు. పెళ్ళయిన తర్వాత ఆ ప్రేమ ఏమైంది అనేది కూడా ఉండదు. అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఆ సినిమాలు చూస్తున్నటువంటి ప్రేమ నిజమైనది కాదు. ఎక్కడో ఉండొచ్చు మంచి, అసలు లేవని కాదు. చాలా ఎక్కువ 90% ప్రేమ కథలు అని చెప్పి వస్తున్నాయి. ప్రేమ కథలు కాదు. మనం ఒక మంచి ప్రేమ కథ తీయాలి అంటే నిజమైన మంచి ప్రేమ కథ, నిజమైన మంచి ప్రేమ ఎక్కడుంది? తల్లి పిల్లల మధ్య ఉంటుంది. అలాగే నిజమైన ప్రేమ కూడా ఉండొచ్చు, ఉండకూడదని కాదు. యువతి యువకుల మధ్యే ఉండాలని ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మా 'తోడు' సినిమాలో 50-60 ఏళ్ళ మధ్య కూడా ఉంది ప్రేమ. అది కూడా నిజమైన ప్రేమే. ఓ మంచి ప్రేమ ఇది చెప్పాలి అని అనుకున్నాం. ఆ కథ చదివినప్పుడు చాలా బావుందని అనుకున్నాం. ఇద్దరం కూడా బావుందనుకుంటాం చాలా సార్లు. ఆవిడేమో రాసేసి వదిలిపెట్టేస్తుంది. ఇంకా కథ మీద పెద్ద ప్రేమ ఉండదు ఆవిడకి. నాకేమో ఆ కథని ఏదైనా చేస్తే బాగుండు, ఏమైనా చేస్తే బాగుండదు. అట్లా ఆవిడ కథలు చాలా నేను టెలిఫిలిమ్స్‌గా చేశాను. హ్మ్. 7, 8 కథలు కనీసం చేశా. ఇది కూడా చేద్దామని ఉంది గానీ, అప్పటికే నేను ఇంకా ఇదైపోయున్నాను. లాభం లేదులే ఇంకేం చేస్తాం సినిమా. అసలు సినిమా సంగతి ఎత్తమాక, హాయిగా ఉండు. ఎందుకు ఆ సినిమా సంగతి ఎత్తుతావు అంటుందావిడ. ఆ టైంలో ఆ టైంలో ఆ టైంలో రోహిణి గారిని ఒక ఆవిడొచ్చారు. వచ్చి "ఎందుకు తీయరు మీరు? ఎందుకు తీయరు?" ఎందుకు తీయరు అంటే, "ఏమి మాకు ఇదుండాలి గదండీ!" అంటే, ఎందుకు తీయొచ్చు కదా! మొన్నటిదాకా తీశారు కదా! తీయొచ్చు కదా! సరే తీద్దాం, ఎవరన్నా చూద్దాం అది ఇది అని అన్నాం. ఒకళ్ళిద్దరిని ఇది చేసాం గానీ వాళ్ళు పాజిటివ్‌గా లేరు. ఈ డిస్కషను నడుస్తూ ఉన్న టైంలోనే మన ప్రొడ్యూసర్ గారు, హిమాంశు గారొచ్చాడు మా ఇంటికి. వచ్చి "ఏంటి? ఏమైంది మీది? ఏదో ట్రైల్ ఏసినట్టున్నారు" అన్నాడు. "అది వర్కౌట్ అవ్వలేదు" అన్నా. "ఏంటి కథ చెప్పండి" అన్నాడు. కథ చెప్పగానే అసలు ఇంకొక ఆలోచన లేదు. ఈ కథ చెప్పగానే "ఈ తీయండి ఇది. ఇది మనం మనం తీద్దాం. ఎవరో తీయటం ఏంటి? నేను తీస్తాను" అన్నాడు. "నువ్వేం తీస్తారు? నువ్వు వేరే ఇండస్ట్రీస్ కదా నీది. ఇది ఇండస్ట్రీ కాదు కదా! నువ్వేం ఫిల్మ్స్ చేయలేదు కదా! ఇప్పుడు చేద్దాం" అన్నాడు. అప్పుడు కూడా నాకేంటంటే ఎందుకులే పాపం కుర్రాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా ఫీల్డ్‌లోకి లాగి ఇది సరిగ్గా ఆడి ఆడక ఇబ్బందులు పడతాడేమో అని "వద్దులేరా ఇది రిస్కీ బిజినెస్" అన్నాను. "బిజినెస్‌గా ఆలోచించొద్దు, నేను ఆలోచించట్లేదు. అసలు మీరు తీయగలరా?" అన్నాడు. నాకు నాకు సవాల్ చేశాడు. "అంటే" అన్నా, "మీరు సినిమా చేయగలరా లేదా అది చెప్పండి నాకన్నాడు. "నేను చేయగలను బాబు కానీ" అనంటే "ఇంకా చేయండి అయితే" అన్నాడు. అంత అంత ఖచ్చితంగా చెప్పాడు. నేను అప్పటికి ఇంకొక చిన్న ఇదేం చెప్పానంటే, ఇది కొంత రిస్కీ వ్యవహారం. సినిమా అనేది ఎప్పుడు కూడా 90% రిస్క్ ఉంది. "సరే మీరు చేయకపోతే నేను వేరే వాళ్ళతో చేయించుకుంటాలే" అన్నాడు. అంటే వేరే వాళ్ళతో ఇది కాదు, వేరే సినిమా ఏదో చేసుకుంటా అన్నాడు. నాకు భయమేసింది. ఎందుకంటే సినిమా ఫీల్డ్‌లో ఇది తెలిసి తెలియక దిగితే ఈయన్ని బాగా దెబ్బ కొట్టేవాళ్ళు ఉంటారు. తెలిసిన అతను కుర్రాడు. ఇదవుతుంది అని నాకేమో తీయాలనే ఉంటుంది. సినిమా తీయాలనే ఉంటుంది నాకు. ఆవిడ స్టోరీ చాలా తీయాలని ఉంటుంది ఇప్పటికి కూడా. ఆవిడ వద్దు వద్దు అన్నప్పటికీ కూడా లోన కోరికైతే ఉంటుంది. సరే నేనైతే చేయగలుగుతానన్నా. అయితే చేయండి అన్నాడు. అప్పుడు కూడా నేనేమన్నానంటే అంతకుముందు వేరే సినిమాలు చేసినప్పుడు నేను 7, 8 మందిని కలపటం. నా ఫస్ట్ ఫిల్మ్‌కి 39 మంది ప్రొడ్యూసర్స్. హ్మ్. అట్లా వీళ్ళని కలపటం అట్లా చేద్దామని ఇంకో 10 మంది కలిసి చేద్దురు గాని మీరన్నా. "నో, నో, నో, నో. నేనొక్కడినే చేస్తా. వేరే వాళ్ళని కలపొద్దు. వేరే వాళ్ళతో వద్దు తలకాయ నొప్పి. నేనే ఇది చేస్తా. నీకేం కావాలో చెప్పు. ఈ అకౌంట్ నంబర్ చెప్పు. నేను డబ్బులు పంపిస్తా" అన్నాడు. ఊరు దుంపదే ఇంత స్పీడ్‌గా ఉన్నాడని. సరే చూద్దాంలే, చూద్దాంలే ఉండు. అంటే సినిమా తీద్దాం అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయలేం గదా! యాహ్!
ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్స్ కావాలి, వాళ్ళ డేట్లు కావాలి, అవన్నీ మేము ఏర్పాటు చేసుకుని తర్వాత చెప్తాం నీకు అని చెప్పంటే అడుగుతున్నాడు మధ్య మధ్యలో. ఏమైంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? వీళ్ళ దగ్గరికి వెళ్ళారా? దాని టికెట్ బుక్ చేయనా? ఇట్లా మాట్లాడుతున్నాడు. చాలా హుషారుగా ఉన్నాడు. చాలా సిన్సియర్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఇది సినిమా కంప్లీట్ అయ్యే వరకు కూడా అతను పాపం అది మెయింటైన్ చేశాడు. అది మెయింటైన్ చేశాడు. తర్వాత ఈ మధ్యలో అతను చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, శంకర్ క్యారెక్టర్. అది దానికోసం నేను ఎతుకుతూ, అరే నువ్వు బాబు నువ్వు చేయొచ్చుగా ఈ క్యారెక్టర్ అన్నా. నేను ఎందుకులే, నాకు బిజీగా ఉంటున్నా, నేను వద్దులే అన్నాడు. కానీ నాకేంటంటే అతను చేయగలుగుతాడు. చిన్న క్యారెక్టర్ చేశాడు నాకు ఒక బారాల సినిమాలో. బాగా చేశాడు. చేయగలుగుతావు నువ్వు, నేను చూసుకుంటా కదా, నువ్వు ఎస్ అని చాలు, కొన్ని రోజులు నాకు కావాలి అని అంటే చివరికి ఒప్పుకున్నాడు. అయితే అతనికి ఆ క్యారెక్టర్ చేద్దామని సినిమా చేయలే. సినిమా స్టోరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా ఇష్టపడి చేశాడనమాట. అది చివరిదాకా ఉంది. మరి మనమేమో ఇక వెంటనే నేను మీకు చెప్పా, మనకు ప్రొడ్యూసర్ దొరికాడండి అని. సో వి ఆర్ హియర్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తూ ఉంటేనేమో ఇదేదో ఒక ముసలి వాళ్ళ కోసం తీసిన పిక్చర్ అల్లే అనిపిస్తుంది అని బయట నేను ఐ కెన్ గ్యాదర్ అనమాట. అంటే చూడని వాళ్ళు అట్లా అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇది మన కోసం కాదు, ఇది పెద్దోళ్ళు చూసే పిక్చరు అని. మీరేమంటారు మ్యామ్? ఇది పెద్దవాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు.